కాకినాడ జిల్లా పిఠాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వివాదం తలెత్తింది. బిల్లులు చెల్లించడం లేదని కలెక్టర్ను ఓ కాంట్రాక్టర్ అసభ్య పదజాలంతో దూషించాడు. అతనిని పోలీసులు బయటకు లాక్కొని వెళ్లారు. తాను గ్రీవెన్స్ లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత 7 నెలల్లో అన్నా క్యాంటీన్లు చేశాను. జిల్లాలో గొల్లపురం, పిఠాపురం ఏరియాస్లో తునేది. ఇప్పటికి వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు. అలాగే డీసిల్టేషన్ కాలువల పూర్తి తీశారు. అవి కూడా ఇప్పుడు వచ్చి 40 లక్షలు బిల్లు ఇవ్వలేదు. నేను అడుగుతుంటే రేపు మాపు అంటున్నాడు ఈ కమిషనర్. నా వర్క్ ఇంకా పూర్తి అయిపోయింది. ఇతను నా మెషిన్ మీద ఇంకోటికి ఇచ్చేసి 50,000 రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను 30% లెస్ చేసానండి వర్క్. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 50,000 చొప్పున ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఈయన కుమ్మక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేసుకున్నాడు ఇతను ఈ కమిషనర్. నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తారు, ఆ నెల ఇచ్చేస్తారు అంటారు. ఇప్పుడు 18 ఇస్తారంటున్నారు. మళ్ళీ అది దిక్కున్న వాడితో చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారు. అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు. కౌన్సిల్లో నన్ను 5% ఇస్తేనే కానీ నాకు బిల్స్ ఇవ్వద్దని కౌన్సిల్లో చెప్పారు. ఇంకేం చెప్పండి. ప్రసాద్